హరి ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతి నమ. అవిద్యానాం అంతస్థిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం తంష్టామురరిపువరాహస్య భవతి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. వందే గురుపదద్వంద్వమవాన్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః. సానందమానందవనే వసంతం ఆనందకందం హతపాపబృందం వారాణసీనాథమనాథనాథం శ్రీ విశ్వనాథం శరణం ప్రపద్యే. విశ్వేశం మాధవం ఢుంఢిం దండపాణిం చ భైరవం వందే కాశీం గుహాం గంగాం భవానీం మణికర్ణికాం. హర నమ పార్వతీపతయే. హర హర మహాదేవ శంభో శంకర. తపసి పెద్దయు కాలంబు తపము చేసి కాలగళు వీటనానంద కాననమున ఫలము కడు దూరమైన కోపంబు పుట్టి కాశీనగరంబు శపింపగాదలంచే. ఎన్నో సంవత్సరాలు తపస్సు చేసినటువంటి ఆ దుర్వాస మహర్షి ఆ ఆనందకాననంలో అంత తపస్సు చేస్తే పార్వతీ సమేతుడైనటువంటి పరమేశ్వరుడు నా తపస్సుకు మెచ్చలేదే, రాలేదే. సామాన్య జనం తపస్సు చేస్తేనే వచ్చేటటువంటి పరమేశ్వరుడు నేను తపస్సు చేస్తే రాడా? ఈ కాశీక్షేత్రం ఎంతమందిని దగా చేస్తోందో, ఇది నాకెంతటి అవమానము, నేను చేసినటువంటి తపస్సుకి ఎంతటి అవమానము, ఈ కాశీక్షేత్రానికి ఎంతటి అవమానం అని ఆయనకి కోపం వచ్చేసి కాశీక్షేత్రం మీద విశ్వనాథుడి మీద కోపం వచ్చేసి అంటాడు, ఈ కాశీక్షేత్రంలో ఎవరు మరణించినా సరే వాడికి మోక్షం రాకుండా చేస్తాను అని కమండలంలో నీళ్లు తీసి కుడి చేతిలో వేసుకుని కాశీక్షేత్రాన్ని శపించడానికి సిద్ధమైపోయాడు. కహ కహ నవ్వే దంష్ట్రి కలగల్ల మెరంగులు భానుదీప్తి సంగ్రహమున్ తిరస్కరింప శితికంఠుండు కంఠిత రోషదీప్తుడై అహహ దురాత్మా కాశీపై నల్గెదవే అను పల్కు పల్కి ఆగ్రహమున నేను ఢుండిరాజునెదిర్చితి మమ్మునీంద్రుని. ఎంతటి అత్యద్భుతమైనటువంటి పద్యం వేశాడండి నిజంగా శ్రీనాథ కవి సార్వభౌముడు. ఎప్పుడైతే దుర్వాస మహర్షి పొడి చేతిలో నీళ్లు పోసుకున్నాడో తన కమండలంలోవి కహకహ నవ్వే ఒక విచిత్రమైనటువంటి నవ్వు ఒకటి వినిపించిందిట. ఆ ప్రాంగణంలో నవ్వు వినిపించింది. ఎవరిది ఆ నవ్వు? శితికంఠుడి యొక్క నవ్వు. ఆయన అకుంఠిత రోషదీప్తుడై అహహా దురాత్మ అని ఆ ఒక రకమైనటువంటి ఈ కించపరిచేలాగా నవ్వు నవ్వి దురాత్మ అంటూ ఆయన అంటాడు. అందులోంచి వచ్చినటువంటి పరమశివుడు నందిశేణు విలోచనముల నిప్పుల రాలె శూలంబు చేనందె సోమనంది. శివుడి తాలూకా ప్రమథగణాలకి కోపం వచ్చింది. ప్రమథగణాలకి కోపం వస్తే ఎలా ఉంటుంది? నందిశేణు విలోచనముల నిప్పులు రాలే శూలంబు చేనందె సోమనంది. మృత్యు ప్రకంపను మేనెల్లు చెమరించే దండుడాస్ఫోటించే ధరణి వగుల కుంభోధరుండు భృకుటి పాలమున పూనె కోకిలాక్షుడు పండ్లు కొరికి కొనియే. అగ్నిజిహ్వుండు ఘోరాట్టహాసము చేసే కృత్తివాసుండు హుంకృతియునర్చే.
భృంగి తండులు తాండవ ప్రియుడు రేగి డమురుగంబులు వాయించి రమిత పటిమ రాజరేఖాధరుండు దుర్వాసు మీద అలుగుటెరిగి తదీయ రోషనానువృత్తి. పరమశివుడు బిగ్గరగా ఒక నవ్వు నవ్వాడు, హహహా అని. ఎలా అంటే శపించబోయినటువంటి దుర్వాస మహాముని ఎదురుగుండా ఒక అత్యద్భుతమైనటువంటి శివలింగం అవతరించింది. అలా అవతరించినటువంటి శివలింగం నుంచి బిగ్గరగా ఒక నవ్వు వినబడింది. నవ్వును సంస్కృతంలో హసించడం అంటారు. అందువల్ల నవ్వుతూ ఆవిర్భవించినటువంటి శివలింగం కాబట్టి దాన్ని ప్రహసితేశ్వరలింగము అన్నారు. ఎవరైతే ఈ ప్రహసితేశ్వర లింగాన్ని దర్శించుకుంటారో వాళ్ళకి నవ్వొస్తుందండి ముఖంలో. దుఃఖాలు తొలగిపోతాయి వాళ్ళవి. ఆవేశంతో శాపాన్ని పెట్టబోయినటువంటి దుర్వాసుడు, ఆయనకు కూడా నవ్వు వచ్చింది. అంత కోపిష్టి అయినటువంటి దుర్వాస మహర్షికి కూడా నవ్వు వచ్చింది. నవ్వు వస్తే ఆయన నవ్వుతూ ఆవిర్భవించినటువంటి ఈయన నవ్వుతూ ఆవిర్భవించినటువంటి శివలింగాన్ని చూశాడు. శాపం మాట పక్కకి పోయింది. మహాదేవుడు తన మనస్సులో అనుకుంటున్నాడు, రజోగుణ ప్రభావంతో కోపాన్ని ఒక ఆభరణంగా ధరించాడు ఈ దుర్వాసుడు. ఇటువంటి తపస్సులకు ఒక్క నమస్కారం అండి బాబు. నిజంగాను ఇలాంటి వాళ్ళంతా ఇక్కడికి వస్తారు, తపస్సు చేస్తారు, ఆశ్రమాలు నిర్మించుకుంటారు, ప్రసిద్ధి పొందుతారు. వాళ్ళు కోరిక మాత్రం నెరవేరకపోతే మాత్రం ఈ క్షేత్రం మీద కోపం తెచ్చేసుకుంటారు. తపస్సు చేసేవాడు ఒకవేళ నిజంగా కోపానికే వశుడైపోతే వాడికి ఆ తపస్సు చేసినటువంటి ఫలితం ఉండదే. కోపిష్టి అయినా కోపం లేనివాడైనా వాళ్ళు తన కోసం కాకుండా లోకక్షేమం కోసం తపస్సు చేసినటువంటి వాళ్ళు వందనీయులు అని శివుడు తన మనస్సులో అనుకుంటూనే ఉన్నాడు. ఇంతలో దుర్వాసుని యొక్క కోపము అనేటటువంటి అగ్నిలోంచి ఒక పొగ ఏర్పడి అది ఆకాశం నిండా కమ్ముకున్నది. అప్పటికే చేతిలో నీళ్లు పోసుకున్నాడు కదా కుడి చేతిలో. దానివల్ల ఒక పొగ ఏర్పడి అది ఆకాశం నిండా కమ్ముకున్నది. అది చూశాయి శివుడి యొక్క గణాలు. చూసి మహాకోపం వచ్చేసింది శివుడి యొక్క గణాలకి, ప్రమథగణాలకి. బాగా ఎండాకాలంలో ఎన్నాళ్ళ నుంచో ఎండకు ఎండిపోయినటువంటి భూమి మీద ఒక్కసారిగా వర్షం పడితే ఆ భూమిలోంచి చూడండి, మనం ఆ రోడ్డు మీద వెళ్ళేటప్పుడు చూస్తే ఆవిర్లు ఇలా వస్తూ ఉంటాయి. బాగా ఎండిపోయినటువంటి రోడ్డు మీద ఏ సాయంకాలం పూటో ఒక్కసారి వర్షం పడేసరికి ఆ భూమిలోంచి ఆవిర్లు ఇలా మీదకి లేచి వస్తూ ఉంటాయి. అవి ఎలాగైతే వస్తాయో ఆవిర్లు, అలా ఒక్కసారిగా శివగణాలు ఒక్కసారి అలా పుట్టుకుని వచ్చేసాయి. ఏమిటి వైపరీత్యం? శివుడు ఎంతో ఇష్టపడి నిర్మించుకున్నటువంటి ఆనందకాననాన్ని ఈ విధంగా తన యొక్క కోపము అనేటటువంటి అగ్నిలోంచి పుట్టినటువంటి ఆ ధూమంతో కప్పేసినటువంటి వాడు ఎవడు? ఆకాశం అంతా ఆ పొగతో కప్పేసినటువంటి వాడు ఎవడు? వాడు యముడా, కాలపురుషుడా, ఇంద్రుడా, బ్రహ్మ, విష్ణువా? ఎవడు ఇంతటి ఘోరానికి పాల్పడ్డాడు? మా శక్తి ఏమిటో మేము ఇప్పుడు చూపిస్తాం. అగ్నిని తాగేస్తాం, కొండలని పిండి చేసేస్తాం, సప్త సముద్రాల్లోని నీటిని ఇంకింపజేసేస్తాం, పాతాళాన్ని పైకి తెచ్చేస్తాం, స్వర్గాన్ని కిందికి దొక్కేస్తాం, ఆకాశాన్ని మింగేస్తాం, బ్రహ్మాండాన్ని ముక్కలు చేసేస్తాం. కేవలం ఒక కాశీని మాత్రం విడిచిపెట్టి మిగతా 3 లోకాలని మేము మింగేస్తాం. ఏమిటి పొగ, ఏమిటి అగ్నిజ్వాలలు? రుద్రుడి ప్రభావం వీడికి ఎవడికో తెలియనట్లు ఉంది అని కాశీకి చుట్టూ ఆకాశాన్ని తాకేలాగా ఒక గోడను ఏర్పాటు చేసేసాయి. కాశీని మాత్రం ఆ పొగ ఏమీ చేయకుండా. ఎవరు చేశారు? వచ్చినటువంటి ప్రమథగణాలు. వచ్చినటువంటి వాళ్ళు ఎవరు? నంది, సోమనంది, ఘంటాకర్ణుడు, వీరభద్రుడు, అగస్త్య. స్వయంగా నేను 100 కోట్ల మంది గణేశ్వరులు కాశీలో గాలిని కూడా స్తంభింపజేసేసామయ్యా. కాశీని శపించాలి అని సంకల్పం చేశాడంతే ఆ మహర్షి దుర్వాసుడు. శాపాన్ని ఇంకా పెట్టలేదు. మా విశ్వనాథుడికి ప్రీతిపాత్రమైనటువంటి ఈ కాశీక్షేత్రాన్ని నువ్వు శపిస్తావా అని ఈ గణములన్నీ కూడా దుర్వాసుడిని సంహరించడానికి వస్తే
అప్పుడు మహాదేవుడైనటువంటి శంకరుడు ప్రహిసతేశ్వర లింగం నుంచి ఆవిర్భవించి, దుర్వాస, నువ్వు శాపం పెడదామని సంకల్పించావు చూడు, నా ప్రమథగణాలు నీ మీదికి వచ్చాయి. అందుకని దుర్వాస, శాపాన్ని పెట్టకయ్యా ఈ కాశీకి. చెప్పు నీ నోటితో, శాపాన్ని పెట్టను అని ఒక్క మాటను. అలా అంటేనే వీళ్ళు నిన్ను వదిలిపెడతారయ్యా, లేకపోతే నిన్ను ప్రాణాలతో ఉంచరు అని దుర్వాసుడితో చెప్పి, అప్పుడు ప్రమథగణాల వైపుకు తిరిగి, ప్రమథగణాలారా, ఎవరినైతే మీరు చంపేద్దామని వస్తున్నారో వాడు ఎవడో తెలుసా? వాడు ఇంకెవడో కాదర్రా, నా అంశతో అనసూయమ్మకు పుట్టాడర్రా వాడు. దుర్వాసుడు నా రెండో అవతారం. అందుకని మీరు మీ ఆవేశాన్ని తగ్గించుకోండి అని ప్రమథగణాలకి సర్ది చెప్పాడు పరమశివుడు. తర్వాత జరిగినటువంటి కథావృత్తాంతం మనం రేపటి భాగంలో శ్రద్ధగా వినేటటువంటి ప్రయత్నం చేద్దాం భక్త మహాశైలరా. అంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః. గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. హర నమః పార్వతీపతయే. హర హర మహాదేవ శంభో శంకర.